టెండూల్కర్ వంశ వారసుడు, క్రికెట్ గాడి పేరు నిలబెట్టే తనయుడు అని ఒక పక్క జనాలు ఓ గాలి కొడుతున్నా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అనుకుంటూ అమలాపురం టీంలో అట్టడుగు స్థాయి ఆటగాడి కంటే దారుణంగా ఆడుతున్నాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, రీసెంట్గా మన అర్జున్ అన్న విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన రికార్డు బద్దలు కొట్టెళ్ళండి. టోర్నీలో గోవా తరపున ఆడుతున్న మన అర్జునం వరుసగా 3 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా దిగ్విజయంగా బౌలింగ్ చేస్తున్నాడు. దానికి తోడు గురువారం ముంబైతో జరిగిన క్రూషియల్ మ్యాచ్లో జస్ట్ 8 ఓవర్లే వేసినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా అపోజిషన్ బ్యాటర్లకి బౌండరీల మీద బౌండరీలు ఇచ్చి ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ దెబ్బతో గోవా కెప్టెన్ దీప్ రాజ్ బాగా డీప్గా థింక్ చేసి మిగిలిన 2 ఓవర్లు కూడా ఇస్తే మ్యాచ్ ముందే అయిపోతుందని భయపడి ఆగిపోయాడు. అయినా మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి గోవా, అది వేరే విషయం. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే మన అర్జునం విజయ్ హజారే ట్రోఫీలో ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయినా సరే అక్కడ కూడా పెద్దగా మనోడు పీకుతుంది ఏం లేదనుకోండి. మేబీ మన అర్జునంలో ఉన్న ఈ హిడెన్ టాలెంట్ ని ముందుగా కనిపెట్టడం వల్లే ద గ్రేట్ స్క్రాప్ టీమ్ LSG మనోడిని కష్టపడి కొనుక్కుంది.